హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నా స్టైల్లో. పెసరట్టు అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి. మాకు పెసలు, మా అమ్మ వాళ్ళకి పెసలు, మినుములు, వడ్లు, వరి పండుతాయండి. ఈ మూడిటికైతే మాకు కొదవలేదు, దేవుని దయ వల్ల. ఈ మూడు మా అమ్మ వాళ్ళే మాకు సంవత్సరానికి సరిపడా పంపిస్తారు. ఇంకా మేము వాటిని స్టోర్ చేసుకుని ఇలా ఈ విధంగా వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్, వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసుకుంటాము. ఇది నా స్టైల్లో మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. చాలా హెల్తీ అండి పెసలు, చాలా మంచిది పిల్లలకి. అందరూ తప్పకుండా పెట్టండి. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకున్న పెసలు, బియ్యం, మెంతులు. పెసలు 2 గ్లాసెస్ పెసలు తీసుకుంటే 1 గ్లాస్ రైస్ తీసుకోవాలండి. బియ్యం, ఒక 2 స్పూన్స్ మెంతులు. ఇవన్నీ బాగా వాష్ చేసేసుకుని మనం నైట్ నానబెట్టుకోవాలండి. ఇవి మళ్ళీ తెల్లారి వాటర్ వంచేసి మళ్ళీ ఇంకో సపరేట్ వాటర్, ఫ్రెష్ వాటర్ పోసుకుని ఇంకా మనం కడుక్కుని ఒకసారి ఇది మిక్సీ చేసుకోవడమేనండి. మనం మిక్సీకి తగ్గట్టుగా వేసుకుని బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది దోసకి. వేసేసుకుని అంతా అయిపోయాక లాస్ట్ వాయిలో మాత్రం చూపిస్తాను మీకు. ఇది బాగా మెత్తగా ఇలా చేసుకుని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అంతా ఒక గిన్నెలో తీసేసుకున్నాక లాస్ట్ వాయికి మాత్రం ఆ పిండికి తగ్గట్టుగా కారానికి పచ్చిమిర్చి అండి. నేనైతే ఒక 8 అలా వేసాను పచ్చిమిర్చి. ఒక 2 ఇంచుల అల్లం ముక్క వేసానండి. అల్లం కట్ చేసుకుని వేసుకున్నాను. దానిలోనే కొద్దిగా ఉప్పు, ఈ 3 వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆ ఘాటుకి బాగుంటుందండి. ఈ పిండికి ఈ ఘాటుకి సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి, ఈ అల్లం సరిపోతుంది. ఇలా తిప్పేసేసుకున్నాక ఒక రౌండ్, లాస్ట్ ఒక ఇంకా కొద్దిగా నలగాలి అన్నప్పుడు కరివేపాకు, జీలకర్ర, ఇది ఒక్క రౌండేనండి. అలా వేసి అలా తీయడమేనండి. బాగా మెత్తగా అవ్వకూడదు. అలా వేసి అలా తీసేస్తే పిండి రెడీ అవుతుంది. మనం ఇంకా దోశ వేసుకోవడమే. నేనైతే కొద్దిగా పిండి తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను రేపటికి. ఇది ఇంకా ఇప్పుడు ఈరోజు ఫ్రెష్గా దోశ వేసుకుందాము. ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కాక ఆనియన్ ఒకసారి రబ్ చేసుకుంటే దోశ బాగా వస్తుంది, అతుక్కోకుండా వస్తుంది, బాగా ఎర్రగా కాలుతుంది. అందువల్ల నేను అలా ఆనియన్ రుద్ది దోశ పోస్తున్నానండి. చాలా బాగుంటుందండి. ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అసలు చట్నీ కూడా అవసరం లేదు నాకు తెలిసి. నేనైతే ఎస్పెషలీ ఒట్టి దోశ ఎక్కువ తింటాను దీనికి. కానీ కొబ్బరి చట్నీ బాగుంటుంది. ఇంకా దోశ వేసుకుని దానిపైన ఆనియన్స్ వేసుకుంటే, పచ్చిమిర్చి అలా వేసామనుకోండి పిల్లలు తినరు. పిల్లలు పచ్చిమిర్చి కారం కదా, ఇలా మిక్సీకి వేసామనుకో తెలియదు వాళ్ళకి, తినేస్తారు. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ కలిపి వేసామంటే వాళ్ళు పక్కన పెడతారు. ఇంకా అందువల్ల ఓన్లీ నేను ఆనియన్స్ ఒకటే ముక్కలు వేసాను. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, అంతేనండి. ఇంకా నా దగ్గర క్యారెట్ లేదు, ఓన్లీ ఆనియన్ ఒకటే వేసాను. ఎర్రగా కాల్చుకుని తీసుకోవడమే. మన దోశ రెడీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. అందరూ ఎంజాయ్ చేయండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పెసలు లేని వాళ్ళు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి పెసలు, అలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పొట్టు పెసలు తినాలి అంటున్నారు కదా, పొట్టు పెసలు, పొట్టు మినపప్పు అది తినాలి అంటు చెప్తున్నారు కదా. అందరూ ఇలా తప్పకుండా తినడానికి ట్రై చేయండి. చూడండి ఎర్రగా కాలిపోయింది దోశ. ఇంకా మనం టర్న్ చేసుకుని తీసేసుకోవడమే అండి. సూపర్ అండ్ హెల్దీ టేస్టీ పెసరట్టు రెడీ. ఇంకా నేను కొబ్బరి చట్నీ ఉంది నా దగ్గర రెడీగా. కొద్దిగా కొబ్బరి చట్నీ వేసుకుని, కొద్దిగా అల్లం చట్నీ కూడా ఉందండి, కొద్దిగా టమోటాను పండుమిర్చి మొన్న నేను షేర్ చేశానండి. అది కూడా బాగుంటుందండి దోశలకి. ఇది దోశలకి ఏ దోశకైనా బాగానే ఉంటుందండి. ఇది ఏ దోశకైనా ఇడ్లీకైనా బాగుంటుంది, పుల్లగా కొంచెం బాగుంటుంది. అందుకని ఇంకా ఈ 3 ఉన్నాయి కదా అవైలబుల్గా అని నేను 3 వేసి మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.